కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారు మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. శ్రమతో మంచి ప్రయత్నాలతో అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, అదేవిధంగా స్థిరాస్తులు మొదలైన వాటి కొరకు దృష్టి సారిస్తారు. ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. సంతాన వర్గం, వృత్తి మొదలైన వాటి కొరకు, వాటి అభివృద్ధి కొరకు నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా భూమికి సంబంధించి ఆ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఉత్సాహంగా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటారు. అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో వీళ్ళంతవరకు ఘర్షణల్ని అధిగమించాలి. సంతాన వర్గంతో ఆలోచనలలో సమన్వయం, సంతాన వర్గం కావచ్చు, మీ ఆత్మీయులైన వ్యక్తులతో ఎవరితోనైనా సరే ఆలోచనలలో సమన్వయాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తే ప్రశాంతత అనేది పెంపొందించుకోగలుగుతారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి స్థిరాస్తుల విషయంలో ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. శ్రమతో, సాధనతో, ఖర్చుల విషయంలో ప్రణాళికతో, నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మంచి ఖర్చులు చేసే అవకాశం అనేది కనబడుతుంది. అది మీ యొక్క స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్యం, అదేవిధంగా మీ వ్యక్తిగత అభివృద్ధి మొదలైన విషయాల కొరకు ధనాన్ని ఖర్చు చేసే అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు ఆత్మీయులైన వ్యక్తులతో చర్చించి తీసుకోవడం వల్ల అది కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ గృహ సౌఖ్యం, గృహంలో ప్రశాంతత, తల్లి ఆరోగ్యం మొదలైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ముఖ్యంగా సామర్థ్యంతో పనులు సాధించే ప్రయత్నాలు చేస్తారు. పరాక్రమం పెరుగుతుంది. అయితే శ్రమ అధికంగా ఉండడం బట్టి అధిక శ్రమతోనే పరాక్రమాన్ని ఉపయోగించుకొని పనులని సకాలంలో పూర్తి చేయడానికి నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది కనబడుతుంది. ఆ నేపథ్యంలో ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, మిత్రులు, అదేవిధంగా భాతృవర్గంతో ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా తండ్రి, పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకునే అవకాశం కనబడుతుంది. భూమికి సంబంధించిన విషయాలలో కావచ్చు, డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఉద్వేగాల్ని అధిగమిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ పరాక్రమాన్ని సద్వినియోగపరుచుకుంటూ మంచి నిర్ణయ సామర్థ్యంతో సహకారాన్ని ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు.